హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన లైక్ ఓజీ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మిరాయ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, కిష్కింధపురి మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో ఈ 3 మూవీసే కాకుండా ఇంకా చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. నెంబర్ 1 వేకప్ డెడ్ మ్యాన్ మూవీ. సో ఈ మూవీ మనకి డేట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో ఈ మూవీ మనకు కొన్ని చోట్ల అయితే థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక హాలీవుడ్ మూవీ. సో హాలీవుడ్ మూవీ మనకు తెలుగు మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే మనకు నెట్ఫ్లిక్స్లో వచ్చేసి డిసెంబర్ 12 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 2 లిటిల్ హార్ట్స్ మూవీ. సో ఈ మూవీ థియేటర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో ఆడియన్స్ చాలా మంది ఈ మూవీ కోసం ఈగర్గా వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకి ఈటీవీ విన్ యాప్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 2 నుంచి అయితే మనకు ఈ మూవీ పక్కాగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసినా కానీ మళ్ళీ చూద్దాం అనుకునేటోళ్ళకి అందరికీ అయితే మీకు అక్టోబర్ 12 నుంచి అయితే పక్కాగా అయితే లిటిల్ హార్ట్స్ మూవీ వచ్చేసి ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 3 స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్. సో ఈ వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 కూడా మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇంకా చూడని వాళ్ళు ఉంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో సీజన్ 5 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు నవంబర్ 27 నుంచి అయితే స్ట్రేంజర్స్ థింగ్స్ సీజన్ 5 వెబ్ సిరీస్ వచ్చేసి మనకు డైరెక్ట్ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది నెట్ఫ్లిక్స్లోకి. నెంబర్ 4 కొత్తలోక చాప్టర్ 1 మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. ఏకంగా 200 కోట్లు అయితే కలెక్ట్ చేసి కన్నడ ఇండస్ట్రీలో ఇండస్ట్రీ హిట్గా అయితే మనకి ఈ మూవీ వచ్చేసి నిలిచింది. సో ఈ మూవీని దుల్కర్ సల్మాన్ గారు అయితే ప్రొడ్యూస్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని వచ్చేసి సెప్టెంబర్ 26 నుంచి అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఈ కొత్తలోక చాప్టర్ 1 మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు సెప్టెంబర్ 26 నుంచి కూడా మనకైతే నెట్ఫ్లిక్స్లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. నెంబర్ 5 మద్రాసి మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్లో చాలా రోజులు అయితే అవుతుంది. సో ఓటీటీలో రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ అయితే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 5 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అక్టోబర్ 5 నుంచి. సో ఈ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 5 కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అన్ని లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 6 బ్యూటీ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్ అయితే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. వాళ్ళైతే ఈ మూవీని 1 మంత్ అగ్రిమెంట్ అయితే రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ బ్యూటీ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే అక్టోబర్ 17 నుంచి అయితే పక్కాగా అయితే మనకి బ్యూటీ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ బ్యూటీ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీ రీసెంట్గా థియేటర్ ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసి థియేట్రికల్ రన్ కూడా కంప్లీట్ అయితే చేసుకుని ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 7 ఘాటీ మూవీ. సో అనుష్క శెట్టి గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన ఘాటీ మూవీ సో మనకు థియేటర్ మంచి ఫ్లాప్ అయితే అయింది. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చేసి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేసేసారు. అక్టోబర్ 3 నుంచి అయితే ఘాటీ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఘాటీ మూవీ థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు అక్టోబర్ 3 నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. వెయిట్ చేస్తున్న వాళ్ళు మనకు అక్టోబర్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 వార్ 2 మూవీ. సో ఈ మూవీలో హీరోస్గా వచ్చేసి ఎన్టీఆర్ అండ్ రితిక్ రోషన్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. చాలామంది ఆడియన్స్ అయితే ఈ మూవీ కోసం నాకు తెలిసి ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తుంటారు. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే ఈ మూవీ ఓటీటీ రేట్స్ని అయితే మనకు నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకి ఈ మూవీని అయితే అక్టోబర్ 9 నుంచి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో అక్టోబర్ 9 నుంచి మనకి ఈ మూవీని ఓటీటీలోకి రిలీజ్ చేస్తామని. సో ఈ మూవీ మనకు థియేటర్లో ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిందో మనకు తెలుగు, హిందీ, తమిళ్ ఇలా మనకు ఈ అన్ని లాంగ్వేజ్లో కలిపి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళే మనకు అక్టోబర్ 9 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 9 బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు హీరోగా యాక్ట్ చేసిన కిష్కింధపురి మూవీ. సో ఈ మూవీ రీసెంట్గా థియేటర్ మనకు ప్రజెంట్ ఈ రోజుతో థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. ఎందుకంటే థియేటర్లో మనకు ఓజీ మూవీ అయితే రిలీజ్ అయింది. సో కొన్ని థియేటర్లో ఈ మూవీ రన్ అయితే కావచ్చు, కానీ మల్టిపుల్ థియేటర్లో అయితే రిలీజ్ అయ్యే కాదు. మల్టిపుల్ థియేటర్లో మనకు ఓజీ మూవీ స్ట్రీమింగ్ అయితే అవుతుంది. థియేటర్లో ప్రజెంట్ రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకు థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది కాబట్టి అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే మనకు G5 వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే అక్టోబర్ 17 నుంచి అయితే మనకు ఈ కిష్కింధపురి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారని అనౌన్స్ అయితే చేసేసారు. సో ఈ
మూవీ మనకు థియేటర్‌లో ఎన్ని లాంగ్వేజ్‌లో రిలీజ్ అయిందో, సో ఇదొక పాన్ ఇండియా మూవీగా అయితే మనకు రిలీజ్ అయితే అయింది థియేటర్‌లోకి. సో మనకు ఓటీటీలో కూడా అయితే జీ5లో అయితే మనకు తెలుగు, హిందీ మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే మనకు అక్టోబర్ 17 నుంచి అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. నెంబర్ 10 జూనియర్ మూవీ. సో కీర్తి రెడ్డి గారు అయితే హీరోగా అయితే యాక్ట్ చేశారు. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో చాలా రోజులు అయితే అవుతుంది. ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావట్లేదు. సో ఈ మూవీ కోసం తెలుగు, తమిళ్, హిందీ ఈ లాంగ్వేజ్‌లో కలిపి చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా అనేది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు ఆహ్వాలు అయితే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు అయితే మనకి సెప్టెంబర్ 26 నుంచి అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. సో ఈసారి పక్కాగా అయితే మనకు సెప్టెంబర్ 26న అయితే ఆహాలో అయితే ఈ జూనియర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో జూనియర్ మూవీ కోసం వెయిట్ చేస్తున్న ఆడియన్స్ అయితే మీకు ఈసారి తప్పకుండా అయితే ఆహ్వాలు అయితే మనకి సెప్టెంబర్ 26 నుంచి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 మిరాయి మూవీ. సో ఈ మూవీ కేవలం 4 రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ప్రెజెంట్ ఈ మూవీ వచ్చేసి ఏకంగా 32 కోట్లు అయితే 132 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేసింది. సో ఈ రోజైతే ఓజీ మూవీ థియేటర్‌లోకి రిలీజ్ అయింది కాబట్టి ఈ మూవీ కలెక్షన్స్ మీద బాగానే ఎఫెక్ట్ అయితే చూపెడుతుంది. సో ఓజీ మూవీకి అయితే వెళ్తారు. సో ఈ మూవీ కొన్ని థియేటర్‌లో మాత్రమే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ థియేట్రికల్ రన్ అయితే ఇంకో 3 డేస్‌లో అయితే కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ ఇంకా థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు ఉంటే తప్పకుండా మీ నియర్ బై థియేటర్‌లో రన్ అయితే తప్పకుండా చూడడానికి అయితే వెళ్ళండి. సో ఫస్ట్ ఓజీకి వెళ్ళండి. దాని తర్వాత టైం ఉంటే ఈ మిరాయి మూవీకి అయితే వెళ్ళండి. సో మూవీ అయితే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఎప్పుడో ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాదు. సో 2 మంత్స్ తర్వాతనే మనకి మూవీ ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో 2 మంత్స్ వరకు వెయిట్ చేస్తాం అనుకునేటోళ్ళు వెయిట్ చేయండి. వెయిట్ చేయని అనుకునేటోళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు జీ5 వాళ్ళైతే కాకుండా జియో సినిమా వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే మనకి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తామని వాళ్ళే అనౌన్స్ అయితే చేయడమే జరిగింది. జియో హాట్‌స్టార్‌లో వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి అయితే ఈ మూవీ వచ్చేసి రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 12 ఓజీ మూవీ. సో ఓజీ గంభీర మూవీ. సో ఈ మూవీ మనకి థియేటర్‌లో అయితే ఈ రోజు అయితే రిలీజ్ అయితే అయింది. పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన. సో ఈ మూవీ గురించి ఇంకా రివ్యూస్ అయితే రాలేదు. సో మూవీ నేను చూడడానికి అయితే వెళ్తున్నాను. 12 AM షోకి అయితే వెళ్తున్నాను. సో ఈ మూవీ రివ్యూ కావాలనుకుంటే నేను పక్కా అయితే రెండింటికి అయితే పోస్ట్ అయితే చేస్తాను. సో ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో పెట్టగానే. సో ఈ మూవీ మనకి ఇక ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసి మనకైతే ఓటీటీ రైట్స్‌ని అయితే మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళు వచ్చేసి మనకైతే ఈ మూవీని అయితే ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ అయితే మనకు చాలా రోజుల తర్వాత అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫ్లాప్ అయితే అవ్వదు. సో మూవీ పైన ఎక్స్పెక్టేషన్ హైలో ఉన్నాయి. సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచెల్లే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓటీటీలోకి అయితే. సో ఈ మూవీ పక్కాగా అయితే మనకు నవంబర్ ఫస్ట్ వీక్ నుంచే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ 12 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారా? తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి.